బెస్ట్ వెరికోస్ వెయిన్స్ చికిత్సనే పొందండి. నొప్పి లేని చికిత్స కోసం సంప్రదించండి ఎబిస్ హాస్పిటల్. గురుగారు నమస్కారం. నమస్కారం అమ్మా. నవంబర్ మాసంలో మేషరాశి వారి రాశి ఫలాలు ఎలా ఉండబోతున్నాయి గురుగారు? తప్పకుండా అమ్మా. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మాత్రే నమః. నవంబర్ మాసంలో ముఖ్యంగా ప్రధానంగా కార్తీక మాసం. అయితే ఈ నవంబర్ మాసంలో గ్రహగమన గతులన్నీ కూడా మనం చూసుకునేటట్టయితే ఇవన్నీ కూడా గోచారరీత్యా చెప్పబడే ఫలితాలు అంటారు. చాలామంది కూడా మన వాళ్ళు ఏం చేస్తారంటే బర్త్ చార్ట్కి సంబంధించిన ఫలితాలు కావు ఎప్పుడు కూడా. బర్త్ చార్ట్ అంటే ఏంటంటే ఒక చెట్టుకి వేళ్ళు ఉన్నదాన్ని బర్త్ చార్ట్ అంటారు. పైన మన కొమ్మలు ఉంటాయి చూసారా, ఆ కొమ్మలకి కొన్ని ఆకులు వింటర్ సీజన్లో వస్తుంటాయి. అంటే రైన్ సీజన్లో వచ్చి వింటర్ సీజన్లో ఉండి సమ్మర్ సీజన్లో కింద పడిపోతుంటాయి. అదే గోచారం అంటారు. అంటే దిస్ ఈజ్ ద ట్రాన్సిట్ సిస్టమ్ అర్థం. అంటే ట్రాన్సిట్ సిస్టానికి బర్త్ చార్ట్కి లాట్ ఆఫ్ డిఫరెన్స్ అనేది బాగా ఎక్కువ ఉంటుంది. అంటే బర్త్ చార్ట్ వేరు, ట్రాన్సిట్ సిస్టమ్ వేరు. అంటే ఈ రెండింటికి కూడా ఇప్పుడు మనం చెప్పబోయేది ఏంటంటే ట్రాన్సిట్ సిస్టమ్ అంటే గోచార ఫలితాలు, బర్త్ చార్ట్కి సంబంధించిన ఫలితాలు కాదు. మన సుమన్ టీవీ ప్రేక్షకులందరూ కూడా గమనించాలి. తప్పకుండా. అయితే ఇప్పుడు గోచారీత్యా చెప్పబడే ఫలితాల్లో మేషరాశి వాళ్ళకి ఈ విధంగా ఉండబోతుంది నవంబర్ మాసంలో. అంటే నవంబర్ మాసంలో 1వ తారీఖు నుంచి 30వ తారీఖు వరకు కూడా ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి. అయితే సహజంగా ఏమిటంటే గ్రహాలు ఏ రాశుల్లో సంచరిస్తున్నాయో ముందుగా తెలుసుకోవాలి. శని మీనరాశిలో వక్రస్థితిలో ఉండటం, నవంబర్ 12 నుంచి గురువు కర్కాటక రాశిలో వక్రస్థితిలో ఉండటం, అలానే రాహు కేతు అంటే రాహు కుంభరాశిలోను, కేతు వచ్చేటప్పుడు సింహరాశిలో సంచారం చేయటం, అలానే బుధుడు కూడా వక్రస్థితిలో ఉంటాడు. అంటే బుధుడు వృశ్చిక రాశి నుంచి తులారాశికి వెనక్కి వెళుతూ ఉంటాడు. అలానే ఇక్కడ శుక్రుడు రవి వృశ్చిక రాశిలో సంచారం చేయటం, కుజుడు వచ్చేటప్పటికల్లా వృశ్చిక రాశిలో సంచారం చేస్తాడు. ఇది గ్రహగమన గతులు. అంటే ఏదైనా గ్రహగమన గతులు మనం తెలుసుకునే జాతకం చెప్పాలి. నిజం చెప్పాలంటే ఇవన్నీ కూడా గోచారీత్యా చెప్పబడే ఫలితాలు. దిస్ ఇస్ ద ట్రాన్సిట్ సిస్టమ్ అంటారు. అయితే మేషరాశి వాళ్ళకి ఏ విధంగా ఉండబోతుందంటే నవంబర్ 12వ తారీఖు నుంచి కర్కాటక రాశిలో అంటే ఏదైతే చతుర్థ స్థానంలో గురువు యొక్క సంచారం వల్ల మనకు అనుకూలమైన ఫలితాలు జరిగే అవకాశం అనేది ఎంతవరకు ఉందో చూడాలి మనం. అయితే గురువు కర్కాటక రాశిలో నవంబర్ 12 వరకు మిథున రాశిలోను, తర్వాత కర్కాటక రాశిలో సంచారం చేయటం వల్ల ఆర్థిక సంబంధించిన విషయాల్లో కొంత పొదుపు పాటించడం చాలా మంచిది. అంటే పొదుపు పాటించడం, డబ్బులు ఎంత ఖర్చు పెట్టాలో అంత ఖర్చు పెట్టి మితంగా ఉండటం అనేది చాలా ఇంపార్టెంట్ ఇక్కడ. అలానే వీళ్ళకి మేషరాశి వాళ్ళకి శని వక్రగతిలో పొందటం వల్ల వాళ్ళకి అధిక లాభాలు కలిగే అవకాశాలు బాగా ఎక్కువ ఉంటాయి. అంటే ధనధాన్య వృద్ధి కలగటమే కాకుండా వాళ్ళకి ఫైనాన్షియల్ పరంగా డెవలప్మెంటు, నూతన ఉద్యోగ ప్రయత్నాలు సఫలీకృతంగా అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అధిక లాభాలు కలిగే అవకాశాలు ఒకటి ఉంటాయి. అయితే గురువు ఇక్కడ లాభాన్ని తగ్గిస్తాడు, శని లాభాన్ని పెంచుతాడు. పెంచినప్పుడు అప్పుడు ఏ విధంగా ఉండబోతుంది అంటే ఇక్కడ మేషరాశికి ఏమిటంటే మరి వ్యయాధిపతితో పాటు మనకి ముఖ్యంగా ఈ గురువు యొక్క బలం చతుర్థ స్థానంలో ఉండటం వల్ల కొంత పొదుపు పాటించాలని శాస్త్రం చెప్పారు. ఇక్కడ చతుర్థ స్థానంలో గురువు మంచివాడు కాదు అని చెప్తాడు ఇక్కడ. కానీ దానికి సంబంధించిన విషయాల్లో శని అనుకూలంగా ఉన్నాడు కాబట్టి ధనధాన్య వృద్ధి కలిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అంటే ఒక గ్రహం బాగలేదంటే ఇంకో గ్రహం బాగుంటే ముందుకు వెళ్ళే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కేవలం నాకు గురువు బాగలేదని ఆలోచన చేయకూడదు. మిగతా గ్రహాల యొక్క పొజిషన్ కూడా మనం క్యాలిక్యులేట్ చేసుకొని ముందుకు వెళ్ళాలి. క్యాలిక్యులేట్ చేసుకున్నారనుకోండి ఆటోమేటిక్గా మనకి మనం ఎలాంటి డెవలప్మెంట్ చేయాలి, ఏ విధంగా చేస్తే బాగుంటుందని తెలుసుకోవాలి. ఎందుకంటే మేషరాశి వాళ్ళకు వ్యయాధిపతి భాగ్యాధిపతి గురువు చతుర్థ స్థానంలో ఉండటం అంత అనుకూలంగా లేదు. పొదుపును పాటించాలి. శని వ్యయ స్థానంలో ఉన్న అతను వక్రస్థితిలో ఉన్నాడు కాబట్టి అధిక లాభాలు కలిగే అవకాశాలు శని వల్ల ఉంటాయి. అలానే మిగతా గ్రహాలను మనం చూసుకునేటట్టయితే ముఖ్యంగా శుక్రగ్రహం అంటే శుక్రగ్రహం వల్ల అనుకూలమైన మేలు జరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అంటే శుక్రుడు తులారాశిలో వృశ్చిక రాశిలో సంచారిస్తారు. అంటే ద్వితీయాధిపతి అవుతాడు ఇక్కడ. ఏదైతే ద్వితీయాధిపతి సప్తమ అష్టమ స్థానాల్లో ఉండటం వల్ల వాళ్ళకు అనుకూలమైన ఫలితాలు ఎక్కువగా ఉంటాయి. అనుకూలమైన ఫలితాలు అంటే ఏమిటంటే కొంచెం వివాహాది శుభ కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశాలు, కొంచెం వివాహాది శుభ కార్యక్రమాలు లేట్ అయినా జరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాం. అలానే నూతన వాహనాలు కొనుగోలు చేసే అవకాశాలు బాగా ఎక్కువగా ఉంటాయి. వాహనాలతో పాటు క్లాత్ షోరూమ్ అంటే బట్టలు కొనుగోలు చేయటం, బంగారు ఆభరణాలు కొనుగోలు చేసే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అంటే జ్యువెలరీ పరంగా షాపుల వాళ్ళకు కానీ, క్లాత్ షోరూమ్ వాళ్ళకు కానీ, అలానే జమాలజీ అమ్మే వాళ్ళకు కానీ, కాస్మెటిక్స్ సంబంధించిన
ప్రొడక్ట్స్ అమ్మే వాళ్ళకి కానీ వాళ్ళందరికీ కూడా అనుకూలంగా ఉంటుంది. అయితే శుక్రుడు నిజంగా ఏమిటంటే 8వ స్థానంలో మంచివాడు. 8వ స్థానంలో ఎప్పుడు వస్తాడంటే నిజంగా చెప్పాలంటే నవంబర్లో చివరిలో వస్తాడు. అంటే నవంబర్ చివరిలో ఒక 7-8 రోజుల పాటు శుక్రగ్రహం బాగుంటుంది. ముందు ఉన్న 25 రోజులు 24 రోజులు శుక్రగ్రహం బాగుండదు. అంటే భార్యాభర్తల మధ్యలో కొంత జాగ్రత్తగా ఉండాలి, సర్దుబాటుతనం ఉండాలి, ఇద్దరి మధ్యలో డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్స్ రాకుండా చూసుకోవడం చాలా ఇంపార్టెంట్ ఇక్కడ. అలానే మన రాహు యొక్క బలాన్ని చూస్తే మేషరాశి వాళ్ళకి రాహు యొక్క బలం లాభస్థానంలో ఉండటం వల్ల చాలా మంచి ఫలితాన్ని ఇస్తాడు. అంటే విదేశాలకు వెళ్ళటం ఒకటి, అలానే అనుకున్న పనులన్నీ కూడా త్వరితగతంగా ముందుకు వెళ్ళటం, సర్వత్రా విజయం లభించే అవకాశాలు ఎక్కువ ఉండటం ఒకటి, విదేశాలకు వెళ్ళటంతో పాటు చక్కగా విదేశాల్లో కూడా కొన్ని పెట్టుబడులు పెట్టే అవకాశాలు కూడా బాగా ఎక్కువ ఉంటాయి. కాబట్టి రాహు యొక్క బలం చాలా బాగుంది. అలానే కేతు యొక్క బలాన్ని మనం చూస్తుంటే కేతు సింహరాశిలో సంచారం చేస్తాడు. కేతు సింహరాశిలో సంచారం చేయటం వల్ల మనకి మేషం, వృషభం, మిథునం, కర్కాటకం, సింహం పంచమ స్థానంలో ఉంటాడు. అంటే సంతానపరంగా కొంత ఆందోళన కలిగే అవకాశాలు ఉంటాయి. సంతానం డెవలప్మెంట్ కానీ వాళ్ళ యొక్క చదువుల విషయంలో కానీ ఎడ్యుకేషన్ పరంగా కొద్దిగా జాగ్రత్త వహించి ముందుకు వెళ్ళాలి. అంటే నిర్ణయాలు అనేవి చాలా జాగ్రత్తగా తీసుకుని నిర్ణయాలు ముందుకు వెళ్ళాలి. అయితే ముఖ్యంగా విద్యార్థులు వేరే వ్యాపకాలన్నీ తగ్గించుకొని చదువు మీద కొంత కాన్సన్ట్రేషన్ చేసి ముందుకు వెళ్ళాలి. బుధుడి యొక్క ఫలితం వల్ల వ్యాపార పరంగా అనుకూలంగా ఉంటుంది. నూతన వ్యాపారాలు పెట్టుబడులు పెట్టే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి. అలాగే రాస్యాధిపతి అయిన కుజుడు అష్టమ స్థానంలో ఉండటం వల్ల వాహన ప్రమాదాలు జరగకుండా, అతివేగంతో వెళ్లకుండా మితంగా మాట్లాడటం, బంధుమిత్రులతోటి కూడా కొద్దిగా ఎంతవరకు మాట్లాడాలి అంతవరకు మాట్లాడాలి, దాని మీద కొంత కాన్సన్ట్రేషన్ చేసి ముందుకెళ్ళాలి. లిమిటెడ్గా మాట్లాడాలి. గ్రాస్పింగ్ పవర్ ఉంది కదా అని ఎక్కువగా మాట్లాడితే కూడా జీవితంలో డెవలప్మెంట్ అనేది కాలేరు. అయితే కొన్ని గ్రహాలు వీళ్ళకి బాగున్నాయి. అంటే నవంబర్ నెలాఖరులో శుక్రుడు బాగుండటం ఒకటి, అలానే శని బాగుండటం, రాహు బాగుండటం, ఈ 3 గ్రహాలు అనేవి ప్రత్యేకంగా అధికంగా బాగున్నాయని చెప్పుకోవచ్చు. అయితే మిగతా గ్రహాలకు కొన్ని పరిహారాలు చేసుకుని ముందుకెళ్తే మనకు మంచి ఫలితాలు జరుగుతాయి. అంటే అంతా మన చేతిలోనే ఉంటుంది. కొంత మనం చేసుకోవటంలో కూడా చాలా ఇంపార్టెంట్గా తీసుకొని ముందుకెళ్తే సక్సెస్ఫుల్ దిశలో అయ్యే అవకాశాలు ఖచ్చితంగా మరి ఉంటాయి. ఏమిటి ఆ పరిహారాలు గురువుగారు, ఏం చేయాలి అంటారు? అంగారకుడి యొక్క ఆరాధన చేయాలి. అంటే అంగారకుడు ఏమిటి అంటే రాస్యాధిపతి కుజుడు పెద్దగా అనుకూలంగా లేడు కాబట్టి గొడవలు, తగాదలు, కోర్టు వ్యవహారాలు రాకుండా ఉండటానికి అంగారకాయుధ్నే శక్తిహస్తాయ ధీమే తన్నో భౌమ ప్రచోదయాత్ అనే మంత్రాన్ని చక్కగా చదువుకోవాలి. దాని తర్వాత సుబ్రహ్మణ్య స్వామి యొక్క ఆరాధన చేయాలి. తత్పురుషాయుధే మహాసేనాయ ధీమే తన్నో షణ్ముఖ ప్రచోదయాత్ అనే మంత్రాన్ని చక్కగా చదువుకోవాలి. అలానే మంగళవారం రోజున ఉపవాసం చేసి చక్కగా నాగదేవత యొక్క అనుగ్రహం పొందటానికి సర్ప ప్రదర్శనాలు చేయటం చాలా మంచిది. అలానే ఆరోగ్యపరంగా ఇబ్బందులు, వాహన ప్రమాదాలు జరగకుండా ఉండటానికి శరీరే జర్జరీభూతే వ్యాధిగ్రస్తే కలేవిరి ఔషధం జాహ్నవీతోయం వైద్యో నారాయణ హరి మంత్రాన్ని చక్కగా చదువుకుంటే మనకు మంచి సుఫలితాలు జరిగే అవకాశం ఖచ్చితంగా ఉంటుందమ్మా. తప్పకుండా గురుగారు, ధన్యవాదాలు, నమస్కారం. నమస్కారం.